తను బతికి ఉండడం కోసం. ఆమె ప్రతిరోజు వేలాది యూరోలను ఖర్చు చేస్తోంది. ఆమెనే సెలిన్ డియాన్. క్వెబెక్కు చెందిన ఈ అద్భుతమైన గాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మహిళలకు తన మ్యూజిక్ని అంకితం చేసింది. కానీ ఇప్పుడు ఆమె తన లైఫ్లోనే అత్యంత కఠినమైన పోరాటాన్ని ఎదుర్కొంటోంది. ఆమెకు వచ్చిన జబ్బు రోజురోజుకి ఆమె శక్తినంతటినీ లాగేసుకుంటోంది. దాంతో లాస్ వెగాస్లోని ఆమె ఇల్లు ఇప్పుడొక మెడికల్ సెంటర్గా మారిపోయింది. అక్కడ డాక్టర్లు ప్రతిరోజూ ఆమె బాడీ కదలడానికి హెల్ప్ చేస్తున్నారు. చివరకు ఆమె ప్రైవేట్ జెట్లో కూడా ఒక స్పెషల్ మెడికల్ ఎక్విప్మెంట్ని సెట్ చేశారు. ఇదంతా కేవలం ఒక్కదానికోసమే, ఆమెను మరో రోజు బతికించడం కోసం. కానీ ఈ పరిస్థితిలో కూడా అందరి హృదయాలను తాకుతున్న విషయం ఏంటంటే, ఆమెకున్న మంచి మనసు. అంతటి భయంకరమైన నొప్పని భరిస్తూ కూడా ఆమె అరుదైన వ్యాధుల రీసెర్చ్ కోసం ఏకంగా 1 మిలియన్ యూరోస్ డొనేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది పిల్లలకు సహాయం చేస్తూ నడవలేని వారికి వీల్ చైర్స్ అందిస్తోంది. ఇటీవల తన సొంత ఊర్లో ఒక హాస్పిటల్ కట్టడం కోసం ఆమె తన కెరీర్లో వేసుకున్న పర్ఫార్మెన్స్ బట్టలన్నింటినీ విరాళంగా ఇచ్చేసింది. ఒక రిపోర్టర్ ఆమె ప్రస్తుత ఫీలింగ్స్ గురించి అడిగినప్పుడు సెలీన్ చాలా సున్నితంగా ఒక మాట చెప్పింది. నా వాయిస్ మూగబోతుండొచ్చు, కానీ నా గుండె ఇప్పటికీ పాడుతూనే ఉంది. మరి ఇంతటి బంగారు మనసున్న ఈమె గురించి మీరేమనుకుంటున్నారు? ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కింద కమెంట్స్లో మీ బ్లెస్సింగ్స్ తెలియజేయండి.